నాకు ఒక ఉదంతం గుర్తొచ్చింది. యేసు ప్రభుని అంగీకరించినటువంటి ఒక కఠినుడైన వ్యక్తి భార్య హాస్పిటల్లో ప్రసవ వేదన పడుతుందట. సడన్గా ఆమెకి నొప్పులు వచ్చినాయి. ఆమెను తీసుకొని హాస్పిటల్లో చేర్చాలి. ఏ హాస్పిటల్లో చేర్చాలని అది ఇది వెతుకుతూ ఉంటే ఒక క్రిస్టియన్ హాస్పిటల్ కనపడింది. అంటే క్రిస్టియన్ హాస్పిటల్ అంటే ఆ హాస్పిటల్ని రన్ చేసేవాళ్ళు క్రిస్టియన్స్, యేసు ప్రభుని నమ్మినవాళ్ళు. ఈమె భర్తకేమో యేసు ప్రభు అంటే ఇష్టం లేదు, చాలా అసహ్యం, నచ్చదు ఆయన అంటే. కాబట్టి ఈమెను ఏం చేశారంటే ఆ హాస్పిటల్లో చేర్చారు. ఈమెని కాన్పు కోసం ఉంచినటువంటి గదిలో యేసుక్రీస్తు ఫోటో ఉంది. యేసుక్రీస్తు ఫోటో ఉంటే ఆమె గదిలో చేర్చిన తర్వాత ఆమె నొప్పులు పడతా ఉంటే చూసి ముందు ఆమె ఎట్లా బయటపడిద్దో అని ఆలోచన చేయకుండా ఆ ఫోటోని అర్జెంటుగా అక్కడి నుంచి తీసేయాలన్నాడు. నర్సులు అన్నారు, మేము కాన్ పనిలో ఉన్నాం, ఫోటోలు తీసే పనిలో లేము మేము, మీరు వెళ్ళి డాక్టర్ గారిని కలిస్తే డాక్టర్ గారు ఓకే అంటే మేము తీసేస్తాము అన్నారు నర్సులు. ఎందుకు తీసేయమన్నాడో తెలుసా ఆయన? ఇప్పుడు ఈ గదిలో నా బిడ్డ పుడతాడు, వాడు కళ్ళు తెరిచినప్పుడు ఒకవేళ ఆ ఫోటోను చూసే అవకాశం ఉంది. నా బిడ్డ పుట్టి కళ్ళు తెరిచినప్పుడు వాడు ఈ గదిలో అతని ముఖం చూసే అవకాశం ఉంది కనుక అతని ముఖాన్ని అక్కడి నుంచి తీసేయండి అన్నాడట. వాస్తవంగా ఇప్పుడు బొమ్మల్లో వేసినట్టు యేసు ప్రభు ఫేస్ అచ్చం అట్లనే ఉందా అంటే ఇవన్నీ ఊహా చిత్రాలు. ఇప్పుడున్న ఫొటోస్ అన్నీ కూడా ఇలా ఉండొచ్చు అనే ఊహా చిత్రాలు తప్ప వాస్తవికంగా ఆయన ముఖాన్ని చూసి ఫోటో తీసుకొచ్చినాడు ఎవడున్నాడు? అది కూడా ఉండటానికి వీలు లేదన్నాడు వీడు. నా బిడ్డ కళ్ళు తెరిస్తే ఆయన చూస్తాడేమో, యేసు ప్రభుని చూస్తాడేమో. మీరు పోయి డాక్టర్ని కలిసి ఈ విషయం చెప్పండి, ఆ తర్వాత ఆలోచిద్దామన్నారు. ఈలోపు డాక్టర్ గారి గది దగ్గరికి వెళ్ళాడు. నర్సు పరిగెత్తుకుంటా వచ్చింది, డాక్టర్ గారు ఒక అడుగు మీరు రండి అని. సరే ఆ గదిలో నుంచి డాక్టర్ గారు ఆ గదిలోకి వెళ్ళాడు. వెళ్తే ఆమె కాన్పు లైన్లో ఉంది, బాగా మూమెంట్లో ఉంది. ఈ గదిలోకి డాక్టర్ గారు వెళ్ళగానే ఆ కాన్పు అయిపోయింది, దేవుని దయ వల్ల కాన్పు అయిపోయింది. అయిపోయిన తర్వాత అదంతా క్లీన్ చేసేసి ఆయన చేయాల్సిన కార్యాలు చేసేసి డాక్టర్ గారు బయటకు వచ్చాడు, గదిలోంచి బయటకు వచ్చాడు. బయటకు వచ్చిన తర్వాత వీడు గది బయట ఉండి అంటాడు, డాక్టర్ గారు అంటాడు. ఏంటి అంటే, నా భార్య ఇప్పుడు ప్రసవ వేదన పడుతుంది కదా, నాకు బిడ్డ పుట్టక మునిపే మీరు ఆ గదిలోంచి ఆ ఫోటో తీసేసేయండి, నాకు పుట్టే బిడ్డ అతని ముఖం చూడకూడదు అంటాడు. వెంటనే డాక్టర్ గారు అతని ముఖంకి వెళ్ళి చూసి నాకు చిరునవ్వు నవ్వి, ఆ ఫోటో తీయాల్సిన అవసరం లేదు, నీ భార్య ప్రసవించింది అన్నాడు. ప్రసవించిందా? అట్లయితే తీసేయాలి ఆ ఫోటో అంటాడు. తీసే అవసరం లేదు అంటాడు. ఎందుకంటే నీకు పుట్టిన బిడ్డకి 2 కళ్ళు లేవు అంటాడు. నీకు పుట్టిన బిడ్డకి 2 కళ్ళు లేవు, ఆ ఫోటో ఉన్నా నీ బిడ్డ చూడలేడు, ఓకే అని వెళ్ళిపోతాడు డాక్టర్ గదిలోకి. ఆశ్చర్యం కదా? నిజమే, ఆశ్చర్యమే. సృష్టికర్తను తిరస్కరించి సృష్టి ఎలా వర్ధిల్లిద్దండి? అంతా ఎవరి చేతుల్లో ఉంది? నువ్వు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదయ్యా, ఫోటో ఉంటే మీ వాడికి 2 కళ్ళు లేవు అన్నాడు. సృష్టికర్తతో పెట్టుకోకూడదు. ఇప్పుడు వాడు ఆ కర్మ బతుకాలం మోయాల్సి వచ్చింది చూడు, మోయాలా లేదా? ఓవర్ యాక్షన్ చేయకూడదు దేవుని దగ్గర. ఏం చేయకూడదు? ముఖ్యంగా యేసు ప్రభు దగ్గర అసలు చేయకూడదు. కొంతమంది తెలియక ఓవర్ యాక్షన్ చేస్తుంటారు. యేసు ప్రభు అంటే ఆయన ఏం చేయలే అన్నట్టుగా ఆయన దూషించడం, తేలిగ్గా మాట్లాడడం, ఆయన గురించి రకరకాలుగా ఏం కాదు నాకు ఏం కాదని అనుకుంటాడు. ఎవరికి ఎక్కడ ఏం జరగాలో ఎట్లా ఏం సెట్ కావాలో అంతా సెట్ చేసి పెడతాడు ఆయన. సృష్టికర్త కదా, చాలా ప్రేమ గలవాడు. పోనీలే ముఖం, తెలిసి తెలియని ముఖం అని చాలా వరకు ఓపిక పడతాడు. ఆయన వీడు ఓవర్ యాక్షన్ చేశాడు అనుకో, ఇంకా ఒక తన్ను పడిద్ది, అనుమానం లేదు. ఎట్లా పడాలో అట్ట పడిద్ది. నా బిడ్డ కూడా ఆయన మొహం చూడకూడదంటే ఈ బతుకాలు ఎవడు మొహం చూడకుండా అయిపోయింది ఆ పుట్టినోడు. కొన్నిసార్లు తల్లిదండ్రుల దోషాలు బిడ్డల మీద కంటేదే. సృష్టికర్త అయిన దేవుడు మనతో సాంగత్యాన్ని కోరుకున్నాడు, మన స్నేహాన్ని ఆశించాడు, మన ప్రేమను ఆశించాడు.
మనం ఆయనతో ఉండాలని, ఆయన మనతో ఉండాలని, మనతో సహవసించాలని ఆయన ఎంతో కోరుకున్నాడు. అందుకే మనల్ని చేసుకున్నాడు. మనమేమో ఆయన ఒక్కడిని వదిలిపెట్టి ఇక మిగిలిన అన్నీ చేస్తున్నాం.